వాయిస్ లాడ్. నిన్న వీడియోకి కొంతమంది కమెంట్ చేశారు ఏంటంటే, దేవుడు చెయ్యడు బ్రో. నేను ఆ కమెంట్ చదివినప్పుడు నాకు అనిపించింది, నేను కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే వచ్చాను కదా. నా జీవితంలో ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే, కొన్ని పరిస్థితుల్లో దేవుడు వాగ్దానం చేసినప్పుడు, దేవుడు వాగ్దానం చేశాడంటే ఇంకా మనల్ని ఎవరు ఆపుతారు, ఆశీర్వదిస్తాడు అన్నాడు కదా అని చెప్పి నేను ఎంతగానో సంతోషించి ఆ తర్వాత రోజు నుంచి ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉంటే, నా పరిస్థితులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే, వాటర్ తాగడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ట్యాప్ వాటర్ తాగిన పరిస్థితుల్లో నేను వెళ్ళిపోయాను. అలాంటి సమయంలో నాకు వచ్చిన ప్రశ్న ఇదే, దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు కదా, ఎన్నో మాటలు చెప్పాడు కదా, అది చేస్తా ఇది చేస్తా ఆశీర్వదిస్తాను అన్నాడు కదా, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయిందని ఎంతగానో కృంగిపోయినప్పుడు, అలా పరిస్థితుల్లో నేను విశ్వాసం కలిగి ప్రార్థన చేశాను. అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు దేవుడికి నేను దూరం అయిపోయాను. దేవుడు లేడనే పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోయినప్పుడు, దేవుడు ఒక నూతన కార్యాన్ని నా జీవితంలో చేసినప్పుడు ఎలాంటి పరిస్థితి తెలుసా, నేను ఏదైతే నా పరిస్థితుల్లో అది అసాధ్యం అనుకున్నానో దాన్ని దేవుడు జరిగించి, నేను ఒక చిన్న జాబ్ చేసుకుంటుంటే అక్కడి నుంచి ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఒక ఉన్నత స్థితిలోకి దేవుడు అక్కడ తీసుకెళ్ళి అక్కడి నుంచి అమెరికా దేశానికి దేవుడు నడిపించాడు. ఎక్కడి నుంచి తెలుసా, ఫ్రమ్ జీరో. వాటర్ ప్యాకెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేక ట్యాప్ వాటర్ తాగే పరిస్థితి నుంచి దేవుడు ఈరోజు 2 దేశాల్లో నిలవబెట్టుకున్నాడంటే, నిజంగా చెప్పాను కదా, నా ఫీ ఎంతో తెలుసా, 80 లక్షలు ఖర్చు. సో అది ఎలా సాధ్యం అంటే, దేవుడి ద్వారా ప్రతి ఒక్కటి సాధ్యమే. నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు అనిపిస్తుందేమో ఏది జరగదు, దేవుడు ఏమీ చేయట్లేదని. నువ్వు అడుగు, దాని మీద విశ్వాసం ఉంచు, తగిన సమయంలో దేవుడు నీకు దాన్ని దయచేస్తాడు. ఆమేన్.